అందరికీ నమస్కారం అండి. నేను బ్రహ్మనాయుడు. మన పవర్ 9 మీడియా వీక్షించేటువంటి వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రధానమైన అంశం, సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతున్న అంశం, సీఎం రిలీఫ్ ఫండ్లో టీడీపీ నేతల చేతి వాటమని. 14 లక్షల రూపాయలు వస్తే 8 లక్షలు తమ అకౌంట్లో వేయించుకున్నారంట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. రాజంపేటలో తెలుగు తమ్ముళ్ళ నిర్వాహకం ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్న తుంటి ఎల్లయ్య, ఆయనకి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అయిందంట చికిత్సకి. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 14 లక్షల రూపాయలు మంజూరైతే డబ్బులు ఇస్తామని బ్యాంకుకు తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే స్థానికంగా టీడీపీ నేతలు ఉన్నారో వాళ్ళు ఎల్ఐ వద్ద సంతకాలు పెట్టించుకొని డబ్బులు అకౌంట్లో పడ్డాయని పంపించారంట. ఇంటికి వచ్చి మొబైల్లో మెసేజ్ చూసుకుంటే ఆయన అకౌంట్కి 14 లక్షలు జమ అయ్యాయంట. వెంటనే 20 నిమిషాల వ్యవధిలోనే ఆ సదరు టీడీపీ నేత అకౌంట్కి 8 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయంట. విషయం తెలుసుకొని ఆయన టీడీపీ స్థానిక నేతలను అడిగితే తమకు ఖర్చులు ఉంటాయని చెప్పేసి, అందరికీ పర్సంటేజ్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పారని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎల్లయ్య ఆయనే చెప్తున్నాడు. ఇక్కడ టీడీపీ నేతలు తప్పు చేసినా, జనసేన నేతలు తప్పు చేసినా, వైసీపీ నేతలు తప్పు చేసినా, ఎవరైనా కానీ అవతలాడు పార్టీతో మనకు సంబంధం లేదు. వాడు ఏ కులమా, ఏ మతమా, ఏ పార్టీయా, ఏ ఊరా, ఏ జిల్లానా, ఏ నియోజకవర్గం నాకు అవసరంలా. బాధితుడికి న్యాయం జరగటమే మన ప్రధానమైన ఎజెండా, మన పవర్ 9 ఎజెండా. బాధితుడికి న్యాయం జరగటమే. అసలు ఆయన ఏం చెప్తున్నారు విందాం. నేను ఉపాధ్యాయ పథకంలో పీఎస్సీగా పనిచేస్తున్నాను సార్. ఆ సెల్లో ఉపాధ్యాయ గారు రిపేర్ వస్తుందని కాలువ నీళ్ళలో పడిపోయినాకే స్క్రీన్ పోయిందని దాని పక్కన తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటాను పోయినాను సార్. అన్నం తింటామని రోడ్డు మీద వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టుకున్నాను. నేను పోయి రాళ్ళు కొట్టుకుంటే కొట్టు మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పోతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లో నుంచి రక్తం రాకుండా నన్ను తిరుపతి హాస్పిటల్ చేశారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వద్ద కాబట్టి చెన్నై హాస్పిటల్ చేసి ఆడ ఆపరేషన్ చేశారు సార్. పైపులు కాడ పెట్టినారు సార్. 2 నెలలు మాటలు పడాల, 3 నెలలుగా రాకపోయి మళ్ళీ తీసుకోపోయినారు సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ ఒక మానేసి పైప్ వేస్తుంది సార్. ఎదురుగా ఆపరేషన్ చేస్తుంది. పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మాకు కొద్దిగా మాట వస్తాను సార్. కన్ను అయితే పూర్తి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షలు నాకు ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్నీ ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 25 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెప్పి కానీ మా సెల్కి ఇలా అక్కడ బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైండ్రు. నేను డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేస్తున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. మొన్న అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు ఎక్కడ ఇచ్చామని, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. ఎలా తీసుకోవాలనిపించింది ఆ మనిషిని చూస్తే? పని చేయొచ్చు, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, పర్సంటేజ్లు తీసుకోవచ్చు చాలా పనుల్లో. ఇవి జరిగేది అదేగా. బిల్లులు ఆగిపోయిన వాళ్ళకి వెళ్ళి బిల్లులు పెట్టించుకుంటారు. సో రికమెండేషన్ తోటి కొంత పర్సంటేజ్ తీసుకుంటారు. లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. రకరకాల దగ్గర పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. కానీ మరీ ఆ మనిషిని చూస్తే ఒక్క 10 రూపాయలు ఆ మనిషి దగ్గర తీసుకోవాలనిపిస్తుందా? ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇటు సైడు నరాలన్నీ దెబ్బతిని కన్ను చూపు కోల్పోయి మాట పడిపోతే ఆయన హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటే 35 లక్షల రూపాయలు ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 14 లక్షల రూపాయలు వస్తే అందులో 8 లక్షల రూపాయలు ఎవరైతే టీడీపీ నేత రేవూరి వేణుగోపాల్ ఉన్నారో ఆయన అకౌంట్లో పడ్డాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. నిజంగా ఎంత దుర్మార్గం అది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి సార్.
తప్పు కదా అది. మరీ ఇక్కడ కూడా కక్కుర్తి పడాలా? అది ఎవరైనా సరే, టీడీపీ లోకల్ లీడర్ వేణుగోపాల్ పేరు వచ్చింది కాబట్టి ఆయన, లేదు ఇంకొక నాయకుడు జనసేన నాయకుడు ఇస్తే ఆయన, లేదు బీజేపీ నాయకుడు ఇస్తే ఆయన, ఎవరైనా తప్పు చేస్తే తప్పే మన దృష్టిలో. సో కొంచెమన్నా ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. తప్పు కదా అది. అసలే వైద్యం చేయించుకొని 35 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డును పడినటువంటి ఆ మనిషి ఎంతో కొంత ముఖ్యమంత్రిగా రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇస్తే కనీసం ఇప్పుడు 35 లక్షలు ఖర్చు అయింది, 14 లక్షలు రిలీఫ్ ఫండ్ వచ్చింది, కనీసం ఒక 30% అన్నా సేవ్ అయ్యాను అనే ఆనందం అతనికి వచ్చేలోపు మళ్ళీ అందులో సగానికి పైగా ఆ 14 లక్షలు 8 లక్షలు ఎత్తేసారు. ఎంత దుర్మార్గం ఇది, తప్పు కదా. ఆ డబ్బులు వంటబడతాయి తింటే. ఖచ్చితంగా ఎవరైతే ఆ వేణుగోపాల్ ఉన్నాడో టీడీపీ నేత, అతని మీద చర్యలు తీసుకొని అతను సస్పెండ్ చేయాలి. రిమైనింగ్ ఎవరైనా బాధితులు, మీరు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం లోకల్గా ఉన్నటువంటి ఆ చోటా మోటా లీడర్లకు డబ్బులు వేసిన అవసరం, మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి నేరుగా. సరే ఎమ్మెల్యే అవకాశం లేకపోతే దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళండి, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళండి, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళండి. సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి చోటా మోటా లీడర్ల చేతిలో పడి మోసపోవద్దు దయచేసి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మనిషిని చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. దయచేసి ఎవరైనా చేతివాటంగాళ్ళు, ఎందుకంటే తెల్ల చొక్కా గాళ్ళు, చేతివాటంగాళ్ళు తెల్ల చొక్కా వేసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏదో 2 ఫోటోలు దిగి లోకల్గా హడావిడి చేసి మరి ఆ రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం లేకపోతే ఈ బిల్లు చేపిస్తామని చెప్పేసి డబ్బులు దొబ్బాలనే ఆలోచన ఉన్న వాళ్ళు పని బాట లేకుండా ఇదే పనిగా పెట్టుకుని తిరిగే వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేకపోతే మీ బండారం ఇట్లానే మీడియాల రూపంలో బయటపడితే కనీసం మీ ఊర్లో కూడా మీరు తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ప్లీజ్.